నాకు పొట్టనేది చాలా ఎక్కువగా ఉంది. చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతో పాటు నేను వెయిట్ లాస్ కూడా బరువు కూడా తగ్గాలనుకుంటున్నాను. మీరైతే గనక ఏం వాడుతున్నారని అడిగితే గనక పర్సనల్‌గా నాకు ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. నాకున్న ఒక పొట్ట కూడా నేను కంట్రోల్ చేసుకున్నాను. సో, మీకు కూడా హెల్ప్ అవుతది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనొక టాపిక్ ఏంటో తెలుసా? వెయిట్ లాస్ అండి. మన ఛానల్‌లో చాలామంది వెయిట్ లాస్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మీ అందరూ వెయిట్ లాస్ వీడియోస్ అడుగుతారని నేను కూడా చాలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తాను. సో, నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటాననమాట. సో, ఒక్కొక్కసారి వెయిట్ పుట్ ఆన్ అవుతాము అందరము. కానీ మనం ఎప్పటికప్పుడు కొంచెం కాన్షియస్‌గా ఉండాలి. అమ్మో! ఏదైనా తిన్నా ఓకే. దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. అది కాకుండా మనము ఎవ్రీడే మనం వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉంటే గనక మన ఒక వెయిట్‌ని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాం. ఈరోజు మన టాపిక్ కూడా వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపించాలనుకుంటున్నానండి. ఇలాంటి డ్రింక్స్ వాడటం వల్ల త్వరగా మన ఒక ఒంట్లో ఉన్న కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటది. ఎక్కువ ఆకలి అనిపించదు. ఎక్కువగా తినకుండా ఉంటాము. దాని ద్వారా ఏమవుతది? మనం వెయిట్ లాసే అవుతాం. సో, కాబట్టి ఈరోజు మన వీడియో వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఇప్పుడు ఈ యొక్క డ్రింక్ తయారు చేసుకోవటం కోసం నేను ఒక బౌల్ అయితే గనక తీసుకున్నాను. అందులోకి నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాననమాట. సో, మీరు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు. ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం మనకి వాటర్ అనేది కొంచెం వేడిగా ఉండాలి. సో, ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే టెట్లీ బ్రాండ్ నుంచి గ్రీన్ టీ అనేది చూపిస్తున్నా. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మామూలుగా మీకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో, నేనైతే గనక గ్రీన్ టీ అనేది కంపల్సరీగా ఎవ్రీడే తాగుతాను. నాకు చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. సో, ఫస్ట్ టైమ్ తాగే వాళ్ళకి కొంచెం చేదుగా అనిపిస్తది గానీ, తర్వాత మనకది చాలా ఈజీగా తాగేస్తాము. అలవాటయిపోతది. సో, ఈ యొక్క గ్రీన్ టీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. త్వరగా మనకి బరువనేది క్యాలరీస్‌ని త్వరగా బర్న్ చేసేస్తది. సో, దాంతో పాటు మనకి ఆకలి అనిపించకుండా ఉంటది. అలాగే నేను అబ్జర్వ్ చేసింది అయితే గనక నాకంత పొట్ట కూడా ఎక్కువ ఉండదు ఇది తాగటం వల్ల. సో, నేను గమనించిందయితే అది. సో, అందుకని కొన్ని వాటర్‌లోకి ఒక బ్యాగ్ అనేది 1 బ్యాగ్ అనేది డిప్ చేసి అలా పక్కన పెట్టేసాను. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే గనక చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే నేను చియా సీడ్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి చూడటానికి సబ్జా గింజల్లా ఉంటాయి గానీ, సబ్జా గింజలయితే ఇంకా చాలా బ్లాక్‌గా ఉంటాయి. కానీ ఇవి అయితే గనక గమనిస్తే మనం వైట్ అలాగే కొంచెం గ్రే కలర్‌లో ఆ కాంబినేషన్‌లో ఉంటదనమాట. ఇవి చియా సీడ్స్ బయట మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు చెక్ చేసేయొచ్చు. సో, ఈ చియా సీడ్స్ వల్ల ఏంటి మనకి ప్రయోజనం అంటే ఎక్కువ ఫైబర్ ఉంటదండి. చక్కగా మనకి మెటబాలిజం అనేది మంచిగా బూస్ట్ చేస్తది. మనకి ఎక్కువ ఆకలి అనిపించకుండా చేస్తది. మనం వెయిట్‌ని మనం మేనేజ్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పి ఈ యొక్క ఒక 1 స్పూన్ దాకా నేను తీసుకొని ఇవి నానపెట్టాలనమాట. సబ్జా అయితే గనక మనకి త్వరగా నానిపోతాయి గానీ, చియా సీడ్స్ కొంచెం టైం పడతాయి. ఒక 10 మినిట్స్ అయినా సరే. సో, అందుకని ఇలాగా ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. సో, ఈ లోపల మనకి గ్రీన్ టీ బ్యాగ్ కూడా నేను తీసేస్తున్నాననమాట. సో, మనం వెయిట్ లాస్ బరువు తగ్గటానికి చియా సీడ్స్‌కి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటదండి. చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మంచిగా బూస్ట్ చేస్తది మెటబాలిజంని. ఎక్కువ తినకుండా మనని చేస్తదనమాట. సో, అందుకని చెప్పి నేను కొన్ని చియా సీడ్స్ అనేవి ఇలా వేసుకున్నాను. మనం డైరెక్ట్‌గా కూడా వేసేసుకోవచ్చు గ్రీన్ టీలోకి. లేదు అంటే గనుక ఇలా ముందుగా నానబెట్టుకున్న వేసుకోవచ్చు. ఎలా అయినా సరే. సో, మనకి చక్కగా నానాలనమాట చియా సీడ్స్ అనేవి. ఇందులోకి నేను ఒక 1 స్పూన్ కావచ్చు, 2 స్పూన్స్ మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్స్ దాకా తీసుకుంటాను లెమన్ అనేది. సో, లెమన్ తీసుకోవటం వల్ల మనకి మంచిగా డైజెషన్ అవుతది. అండ్ దాంతో పాటు వెయిట్ లాస్ అవుతాము. సో, ఇంకా స్కిన్ పరంగా కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో, మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కూడా ఉంటది. సో, ఇంతేనండి మన డ్రింక్ అయితే గనక పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. సో, చక్కగా మనకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటంతో పాటు మనం తీసుకునే ఫుడ్‌లో ఉన్న ఎక్కువ క్యాలరీస్‌ని బర్న్ చేస్తూనే మంచి డైజెషన్ ఇస్తది.
అండ్ మెటబాలిజం రేట్ కూడా బాగుంటుంది. సో ఇలా మీరు తాగొచ్చు. ఎవ్రీడే మీరు 2 టైమ్స్ తాగాలి ఖచ్చితంగా. మరి కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నా అని అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండీ! డ్రింక్ అయితే గనక చాలా సింపుల్‌గా ఇలా తయారు చేసుకోవచ్చు. సో చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ డ్రింక్ మేము ఎనీ టైమ్స్ తాగాలి అని అడుగుతారు. సో పర్ డే అండి మీకు ఆకలి అనిపించిన ప్రతిసారి తాగొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఒకవేళ మార్నింగ్ తీసుకున్నా, లేదు అంటే లంచ్ బిఫోర్ అన్నం తినే ముందు ఒక అరగంట ముందు తీసుకోవచ్చు. లేదు అంటే నైట్ పడుకునే ముందన్న ఇలాగ తీసుకుంటూ ఉండటం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా ఉంటది. మనకి అలాగే మనం హైడ్రేట్‌గా ఉంటాం. దాంతో పాటు కొవ్వు అనేది కరగటానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో వెయిట్ లాస్ డ్రింక్ అనేది నచ్చిందా మీకు కూడా? నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.